హలో ఎవ్రీవన్, లెట్స్ విజిట్ ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ అండి. ఇది రావివల్స్లో ఉంటుంది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మా ప్లేస్ నుంచి టెంపుల్కి అరౌండ్ 1 అవర్ జర్నీ అయితే ఉంటుందండి. బేసికలీ నాకు బైక్ ట్రావెల్ అంటే చాలా ఇష్టం. సో నేను మా ఫాదర్ ఇంకా బైక్ మీదనే స్టార్ట్ అయిపోయాము. మనకైతే ఇలా ఊరు ఎంట్రన్స్లో బోర్డు ఉంటుందండి. ఇక్కడ నుంచి ఎక్కువ టైం ఏమీ పట్టదు, ఒక 5 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము. దారిలో అయితే బ్రిక్ మేకింగ్ యూనిట్స్ ఉన్నాయండి. మేము వెళ్ళేపాటికి కొత్తదైతే అరేంజ్ చేసి పెట్టారు కాల్చడానికి, అండ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఫైనలీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయామండి. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ వన్. మేము వెళ్ళేపాటికి అసలు జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు. టెంపుల్ సరౌండింగ్స్ కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడున్న శివలింగం స్వయంభుగా వెలిసిందండి. ఎవ్రీ ఇయర్ ఈ శివలింగం ధాన్యం పరిమాణంలో పెరుగుతూ ఉంటుంది, అంటే సైజ్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. మా ఫాదర్ అయితే ఈ టెంపుల్ని చాలాసార్లు విజిట్ చేశారంటండి, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. గోపురం దగ్గర పూజ చేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఈ టెంపుల్ అయితే ఎవ్రీడే ఓపెన్ చేసి ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు ఉంటుందండి. ఈ టెంపుల్ కార్వింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కమింగ్ టు ఎవ్రీథింగ్, ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ వన్. ఆర్కిటెక్చర్ కానీ ఆర్ టెంపుల్ సరౌండింగ్స్ కానీ చాలా బాగా అనిపించాయి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే పైన శివలింగం మీద ఎండ పడుతూ ఉండేలా కన్స్ట్రక్ట్ చేశారండి. అందువలన ఈ టెంపుల్ ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ అని అంటారండి. నేనైతే లోపలికి ఎంటర్ అయ్యాక అలా చాలాసేపు చూస్తూ ఉండిపోయానండి. బికాజ్ ఇంత పెద్ద శివలింగం నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలాసేపు ఇంక అలా చూస్తూ ఉన్నాను. మనం శివలింగం క్లియర్గా చూడటానికి సైడ్న మెట్లు కూడా ఉన్నాయండి. సో ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళి అక్కడి నుంచి చాలా క్లియర్గా అయితే చూడవచ్చు మనం. ఈ వ్యూ కూడా చాలా బాగుంటుందండి, యాజ్ యూ కెన్ సీ హియర్. పైనుంచి అయితే మనకి సరౌండింగ్ వ్యూ చాలా నీట్గా కనిపిస్తుందండి. అరౌండ్ మనం ఊరు కూడా చూడొచ్చు. టెంపుల్ పక్కనే అయితే పాండ్ కూడా ఉందండి, అండ్ గ్రీనరీ అయితే ఇక్కడ ఆసమ్గా ఉంది. చాలా చెట్లు ఉన్నాయి. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి, వాటితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బయటకు వచ్చేసాము. టెంపుల్లో నేను అరౌండ్ 30 మినిట్స్ ఉన్నానండి. ఫెల్ట్ వెరీ పాజిటివ్ వైబ్స్ హియర్. టెంపుల్ అయితే టెక్కలి మండలంలో ఉంటుంది. టెక్కల్ నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. మనం అయితే 15 to 20 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు టెక్కల్ నుంచి. టెంపుల్ పక్కనే పాండ్ ఉంది, సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా పెట్టారు. పాండ్ మధ్యలో శివ అండ్ పార్వతి ఐడల్స్ని కూడా అరేంజ్ చేశారండి. కార్తీక మాసం టైంలో ఇక్కడ బాగా రద్దీగా ఉంటుంది అని అక్కడ పీపుల్ అయితే చెప్పారు. టెంపుల్ సరౌండింగ్స్లో ఎక్కువ పొలాలు ఉన్నాయి. గాలి అయితే చాలా బాగా వేస్తుందండి ఇక్కడ. ఆఫ్టర్ మెనీ డేస్ నేను అండ్ మా ఫాదర్తో క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము, అండ్ వి టాక్ మెనీ థింగ్స్ హియర్. ఐ థింక్ మెనీ పీపుల్ విల్ రిలేట్ టు మీ, బికాస్ మనం వేరే ప్లేస్లో జాబ్ చేస్తాము అండ్ ఫ్యామిలీ అయితే ఒక ప్లేస్లో ఉంటారు. సో ఐ ఫెల్ట్ అకేషనల్గా ఇలా ట్రిప్స్ వేసుకుంటే ఫ్యామిలీతో క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఫైనలీ మేమైతే రిటర్న్ అయిపోయామండి విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్. మెయిన్లీ టెంపుల్కి రీచ్ అయ్యే దారిలో అయితే గ్రీనరీ చాలా బాగుంది. బాయ్ బాయ్, లెట్స్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో.